బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిలో బలంగా ఉండి దక్షిణ భారతంపై బీజేపీ దృష్టి పెట్టిందని, ఆ పార్టీకి అవకాశం ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ నేతకు సూచించారు కేసీ వేణుగోపాల్. ఆదివారం రాత్రి శంషాబాద్ నోవెటల్ హోటల్లో రాష్ట్ర పార్టీ నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవటం పార్టీకి అత్యంత కీలకమని సూచించారు. 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం, ఇప్పుడుకు విజయం మనదేననే భ్రమలో ఉండొద్దని కష్టపడి పనిచేయాలన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ అయిపోయిందని, ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, ఇక గులాబీ పార్టీపై ఎక్కువగా దృష్టి పెట్టొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి కేసీ వేణుగోపాల్ సూచించారు. ఇప్పుడు మన పోరాటం బీజేపీ పైనే అన్నారు. కాంగ్రెస్ చేరికలను క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి, పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని కేసీ వేణుగోపాల్ ఆదేశం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్. భారతీయ నిన్న రాత్రి లేట్ నైట్ జరిగినటువంటి సమావేశంలో శంషాబాద్ నోవోటెల్లో జరిగింది ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ పరోక్షంగా బీజేపీ చాలా బలపడుతోంది అనే విషయాన్ని ఆయన అంగీకరిస్తూ సౌత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ మీద కూడా బీజేపీ చాలా గట్టి పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పట్టు ఉంది బీజేపీకి, దాన్ని ఇంకా బలపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్టీని మరింత బలిష్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలో చేరికల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అందరూ కూడా. ఆ బీఆర్ఎస్ ఇప్పటికే బలహీనపడిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో చేరికలు కనుక లేకపోయినట్టయితే దాన్ని అపోజిషన్ పార్టీ అవకాశాన్ని తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా జరిగినంత వరకు మనమే దాన్ని యూటిలైజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కావాలి అని చెప్పి వేణుగోపాల్ తమ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఉద్బోధన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పరోక్షంగా తెలంగాణలో బీజేపీ చాలా బలపడుతోంది, ఎలక్షన్స్ కూడా గట్టి పోటీ ఇస్తుంది అనే అంశాన్ని చెప్పకుండానే, ప్రత్యక్షంగా చెప్పకుండానే పరోక్షంగా ఆయన చెప్పినట్టుగా అయింది. ఆ మేరకు పార్టీ శ్రేణులు కూడా కదిలేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరతారు కాంగ్రెస్ లో అని భావిస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి మాట బయటికి రావడం, కేసీ వేణుగోపాల్ స్వయంగా దాన్ని మాట్లాడడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా వీలైనంత వరకు ఇంకా బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తొందరలో అదే జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ ఇతర జిల్లాలో పార్టీల నుంచి కూడా వచ్చేవారని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి తప్పకుండా, ఎందుకంటే అవసర వ్యక్తులు వాళ్ళు కూడా అక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా కాలం నుంచి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, వాళ్ళ చేరిక పార్టీని ఆటోమేటిక్ గా బలపరుస్తుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చోట అప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున సంవత్సరాల తరబడి అక్కడ వెయిట్ చేస్తూ ఎమ్మెల్యే సీటు కోసం లేదా ఎంపీ సీటు కోసం లేదా ఎమ్మెల్సీ సీటు కోసం అలా వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో వచ్చి ఒకసారిగా వాళ్ళు కనుక్కుపోతే అప్పటిదాకా అపోజిషన్ గా ఉన్న వాళ్ళు దాన్ని భరించడం కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అందువల్ల దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల అలా కాకుండా ఉండాలంటే పార్టీ ఇంకా బలపడాలి, అపోజిషన్ ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే చేసుకుంటున్నది స్ట్రాటజిక్ గా. కాబట్టి ఆ ప్రకారం వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఆ విధమైనటువంటి వలసల్ని ప్రోత్సహించేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మాటని కేసీ వేణుగోపాల్ కూడా స్పష్టంగా చెప్పారని భావించవచ్చు. భారతి.
Thanks for the update, sir. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.